ప్రజల ముందు సంజాయిషి బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు, మిగిలినవి తప్పుడు కేసులన్నిటికీ పరాకాష్ఠగా లిక్కర్ స్కామ్ అనే పేరుతో తన స్కామ్ నుంచి తను తప్పించుకోవడానికి, గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తున్నాం. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనే తెలియట్లా. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతుంది. అది ఒక రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అని తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే, తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మొబిలైజేషన్ ఎవరు చేస్తున్నారు? మొబిలైజేషన్ చేయగలరా అన్ని వేల మందిని? అది నువ్వు వేలల్లో నోటీసులు ఇస్తుంటే ఏ పార్టీ అయినా మొబిలైజేషన్ చేసే ప్రయత్నం చేయగలదా? నువ్వు బస్సులు ఆపేస్తేవి, వెహికల్స్ రానికి పోతేవి, ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికి పోతేవి, అందరికీ నోటీసులు ఇస్తేవి. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000-10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐజీ పేరుతో అందరికీ మెసేజ్లు, వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు, బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని. మరి ఎట్లా వచ్చారు వాళ్ళందరూ? మరి ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉన్న తెచ్చుకోవడానికి? ఇవన్నీ లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనుల్లో ఉన్న అభిమానము, ఆయన మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం, ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతుంది. అది ఎక్స్ప్రెస్ అవుతుంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ. కంపెనీకి సంబంధించిన వ్యక్తులు సింగపూర్ కంపెనీకి మెయిల్స్ పెట్టారు, గతంలో అమరావతి విషయంలో పెట్టారు, వరల్డ్ బ్యాంక్ అని చెప్పారు. ఏమన్నా అర్థం ఉందా దానికి? మీరే ఆలోచించండి. ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా, ఇదో ఈ మెయిల్ అని చూపాలిగా. మన ఎవడో ఉదయశంకర్ పెట్టాడు ఏపీఎండీసీ దగ్గర, ఇంకోటి ఏదో తీశారు. మీలాగా దరిద్ర పనులు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కన్స్ట్రక్టివ్గా ప్రతి రూపాయి స్కీములకు, మిగిలిన వాటికో, డెవలప్మెంట్లకో జరిగిన వాటి మీద అడ్డగోలుగా మీ ఎంపీలతో పెట్టించి, టీడీపీ ఎంపీలతో ఆ రోజు పెట్టించి వాటిని రిజర్వ్ బ్యాంకు, సెంటర్కు రాసి ఒక్క రూపాయి దుర్వినియోగం దగ్గర ఆ రోజు పెట్టారు. ఈసారి ఎవరో అట్లా చేయట్లా. ఏపీఎండీసీ రియల్గా క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసావు. నువ్వు నేరుగా ఖజానా మీద ప్రైవేట్ వ్యక్తులకు గ్రిప్ ఇచ్చావు. నీకు పే చేయలేకపోతే కార్పొరేషన్ నువ్వు ఖజానా నుంచి నేరుగా తీసుకోమని హక్కు ఇచ్చావు. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. గవర్నమెంట్ ఓన్లీ ధర్మకర్త తప్ప ఓనర్ కాదు. చంద్రబాబు హెరిటేజ్ సొమ్ము కాదు, లేదంటే చంద్రబాబు ఇంట్లో ఇది కాదు, వాళ్ళ డబ్బు కాదు. అప్పుడైతే ఇచ్చుకోవచ్చు నీ డబ్బు. నువ్వు ప్రభుత్వం అనేది ధర్మకర్త మాత్రమే. అది ఎడాపెడా నువ్వు ఒక కార్పొరేషన్ చేసిన అప్పులకు ఖజానా మీద హక్కు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో. అది ఓపెన్గానే పాయింట్అవుట్ చేస్తున్నాం. దానికి ఎవరి ద్వారానో రాయించాల్సిన అవసరం ఏముంది? ఓపెన్గానే పాయింట్అవుట్ చేస్తున్నాం. సో పిఎల్ఆర్ నుంచి రాయాల్సిన అవసరం ఏముంది? సింగపూర్ రాసి వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళ మంత్రే. నాయన మేము బుద్ధి ఉంటే అప్పుడట ఈశ్వరన్ నుండి వచ్చి పెట్టాడు, మేము అట్లా రాము, కావాలంటే వేరే దాంట్లో టెక్నికల్ సపోర్ట్ కానీ మిగిలినవి ఇస్తాము, కన్సార్షియంలో కానీ ఓపెన్గా వచ్చి అయితే రాము అన్నారు. వాళ్ళకు రుచి తెలిసింది. ఇక్కడ అవినీతి ఈయన అక్కడి వరకు తీసుకెళ్ళాడు, ఈశ్వరన్ రూపంలో తెలిసింది. ఈశ్వరన్ కూడా జైల్లో పడి రిలీజ్ అయ్యాడో ఉన్నాడో తెలియదు ఈయన దెబ్బకు, చంద్రబాబు శాఖకు. సో సింగపూర్ వాళ్ళకు కూడా అనుభవం అయిపోయింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. అదే వాళ్ళ మంత్రి ఈయన అక్కడ ఉండగానే శాలువా కప్పించుకొని అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, ట్వీట్ చేశాడు, మేము ఇట్లాంటి కన్సార్షియం దీంట్లోకి అయితే రామని క్లియర్గా చెప్పాడు. ఇంక ఎక్కడుంది నీ పలుకుబడి? నువ్వు రాయించుకునేదే నీ వెనకబడి తీసుకుపోయి అప్పుడు దావోస్కి పోయి బిర్యానీ ఇది పులిహోర పెడుతున్నాం ఇట్లా అన్నట్టు ఇప్పుడు పోయి ఇట్లా చేయొచ్చు, రోడ్ షో చేసేదో చేస్తున్నామని చెప్పచ్చు. నీ మీడియాలో నువ్వు రాయించుకోవచ్చు, అంతే తప్ప ఎవరు నిన్ను అమ్మే పరిస్థితి లేదు. కానీ మీడియా మేనేజ్మెంట్ స్కిల్ గురించి మేము అక్కడ సరిపోము. జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు, మా పార్టీ సరిపోరు చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ మీద. కాబట్టి ఆయన తన గురించి అదే ఇంట్లో ఇక్కడైతే తెలుస్తుంది ఆయన ఏం చేసినాడని, బయట తెలియదు. కాబట్టి అక్కడ ఎన్నైనా చాటింపులు వేసుకోవచ్చు, లేదా అక్కడ పల్లకీలో మూతలు అవి కూడా చేయించుకోవచ్చు. తనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి.
కానీ వాస్తవం ఏంది అనేది ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి రియలైజ్ అయ్యారు కాబట్టి దట్స్ వాట్ ఈరోజు రిఫ్లెక్ట్ అవుతున్నది. దట్స్ వాట్ పబ్లిక్ రియాక్షన్లో కానీ రెస్పాన్స్లో కానీ మీరు ఆ మీడియాలో చూసినా అదే కనపడుతుంది. ఏ గవర్నమెంట్ అయినా వస్తే సంవత్సరం తర్వాత ఇది ఘనంగా చేసామని అవి తాటకాయ అంత అక్షరాలు వేసుకోవాలి. మేము వేసుకునేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నెలకు 2-3 అడ్వర్టైజ్మెంట్స్ వస్తే ఈ డెవలప్మెంట్లు ఇవే, స్కీములు ఇవే, వీటి గురించి వచ్చేది. వేసుకొని చెప్పమని చెప్పి ఇది చేశానే నేను ఏం ఒకటి ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఎత్తిపోయినాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. థ్యాంక్ యూ.